ఓం నమో వెంకటేశాయ. జూలై 2వ తేదీ 2025 ఈరోజు తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. అలానే కొండ మీద దర్శనం ఎంత సమయం పడింది, అలానే ఎంతమంది ఉన్నారని మొత్తం చెప్తాను. ఈ వీడియో ఫుల్గా చూడండి. రేపటి దర్శనం కోసం అంటే 3వ తేదీ ఎస్ఎస్టీ టోకన్స్ ఈరోజు టోటల్గా 11,000 టోకన్స్ వదిలారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వదిలారండి. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. 12, 1, 2, 3, 4, 5, 8, 10 ఆ టైమింగ్స్ ఈ ఎస్ఎస్డి టోకన్స్కి ఈ దర్శనం సమయం అనేది ఇచ్చారండి. మరియు డిడి టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్, ఇవి శ్రీవారి మెట్ట ఎక్కే వాళ్ళకి మాత్రమే ఈ టోకన్స్ అనేది లభిస్తుంది. రేపటి దర్శనం కోసం 3వ తేదీ డిడి టోకన్స్ అనేది టోటల్గా 3,000 టోకన్లు వదిలారు. సేమ్ టైమింగ్కే రిలీజ్ చేశారండి, సాయంత్రం 4 గంటలకి. దీన్ని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 12 గంటలకి, 4 గంటలకి, సాయంత్రం 5 గంటలకి, 8 గంటలకి, రాత్రి 9 గంటలకి, 12 నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా క్యారీ చేయాలండి, లేకపోతే మీకు టోకన్ అనేది అస్సలు ఇవ్వరు. 12 సంవత్సరాల పిల్లల లోపలికి మాత్రం ఆధార్ కార్డ్ అవసరం లేదు, అసలు టోకన్ కూడా అవసరం లేదండి. మీకు టోకన్ ఇష్యూ చేస్తారు కదా, అందులోనే టైమింగ్, అడ్రస్ మొత్తం అందులోనే ఉంటుంది. ఆ టోకన్ అనేది ఈ ఒక్క రోజు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. మరుసటి రోజు వెళ్ళాలనుకుంటే మిమ్మల్ని అలో చేయరండి. అలానే ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారండి. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం. ఈ భూదేవి కాంప్లెక్స్ అనేది అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ ఉంటుందండి. దాని లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడైతే ఈ ఎస్ఎస్టీ టోకన్స్ మరియు డీడీ టోకన్స్ 2 ఇస్తారు. మీరు సపరేట్ లైన్స్ ఉంటాయి, మీరు చూసుకొని తీసుకోండి. శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది, అక్కడ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. విష్ణు నివాసం అయితే రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి, అక్కడ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారండి. డీడీ టోకన్స్ తీసుకుంటే పక్కాగా శ్రీవారి మెట్టు ఎక్కి 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలి. ఎస్ఎస్టీ టోకన్స్కి ఏ స్కానింగ్ అవసరం లేదు, ఎలా అయినా వెళ్ళొచ్చు, బై బస్ వెళ్ళొచ్చు, బై వాక్ వెళ్ళొచ్చు, శ్రీవారి మెట్టు కూడా ఎక్కి వెళ్ళొచ్చండి. కానీ డీడీ టోకన్ తీసుకుంటే శ్రీవారి మెట్టు ఎక్కి మాత్రమే వెళ్ళాలి, దానికి స్కానింగ్ పక్కాగా ఉండాలి. స్కానింగ్ లేకపోతే మీకు పైకి వెళ్ళాక టోకన్ తీసుకొని కూడా వేస్ట్ అయిపోతుంది, అలో చేయనీరు. మీకు టైమింగ్ ఇస్తున్నారు, 1 గంట ముందు అలో చేస్తారండి. ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది తిరుమల.org, అందులో మీరు ఈ టోకన్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ చూడొచ్చండి. రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అనేది, ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని అయిపోతున్నాయి అని అన్ని పూర్తి విషయాలన్నీ కనుక్కోవచ్చు, చూసుకోవచ్చు. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇందులోనే ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చండి. అలానే నిన్నటి రోజున 1వ తేదీ స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారో అనేది చూద్దాము. 76,126 భక్తులు స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 24,720 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,97,00,000 రూపాయలు స్వామివారికి భక్తులు హుండీలు కానుకలుగా సమర్పించారండి. కొండ మీద దర్శనం ఎంత సమయం పడింది, నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి, ఎస్ఎస్టీ టోకన్ తీసుకోకుండా వెళ్ళే వాళ్ళకి ఇంచుమించు సుమారుగా 10 గంటల సమయం పడింది నిన్నటి రోజున. అంటే 5 గంటల కంపార్ట్మెంట్లో 5 గంటల క్యూ లైన్లోనే సరిపోతుంది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకునే వాళ్ళకి నిన్నటి రోజున సుమారుగా 3 నుండి 4 గంటల సమయం పడింది. డీడీ టోకన్ కూడా సేమ్ 3 నుంచి 4 గంటల సమయం పడింది. 300 రూపాయల దర్శనం 2 గంటల నుండి 3 గంటల సమయం పడుతుందండి. ఈ ఎస్ఎస్టీ డీడీ టోకన్స్ అనేవి పూర్తిగా ఆఫ్లైన్లోనే ఉంటాయి. ఈ 300 రూపీస్ దర్శనం అయితే పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు ఇంతకుముందు వెబ్సైట్ చెప్పాను కదా, అందులోనే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీరు బుక్ చేసుకోవాలండి ఈ టోకన్స్ అనేది. దీనికి టైం కూడా ఎక్కువ పట్టదండి, అసలు బుక్ చేసుకొని ఆ రోజే మధ్యాహ్నం టైమింగ్ అకామిడేషన్ కోటా కూడా రిలీజ్ చేస్తారు, మీరు బుక్ చేసుకోవచ్చు. అలిపిరి స్టెప్స్ మార్గాన శ్రీవారి మెట్టు మార్గాన ఏ టోకన్స్ ఇవ్వడం లేదు, ముందైతే ఇస్తూ ఉన్నారు, ఇప్పుడైతే మొత్తం చేంజ్ చేసేసారండి. అలిపిరి స్టెప్స్ మార్గాన ఏమి ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్టు ముందు ఆధార్ కార్డ్ ఇస్తుంటే మీకు టోకన్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్లో కౌంటర్స్ అనేది మొత్తం షిఫ్ట్ చేసేసారండి, మీరు తెలుసుకొని రావాలి. మీరు దీనికి స్టెప్స్ ఎక్కడానికి కూడా టైమింగ్స్ ఉన్నాయండి. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే ఆ ప్లాన్ ఉండేటికైతే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 లోపు మాత్రమే ప్లాన్ చేసుకోండి. శ్రీవారి మెట్ట ఎక్కే వాళ్ళకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు మాత్రమే ఆలోచిస్తారు. మళ్ళీ 12 సంవత్సరాల
పిల్లల వాళ్ళకైతే మధ్యాహ్నం 2 గంటల వరకే అలో చేస్తారండి. దాని తర్వాత అయితే అస్సలు అలో చేయరు. ఈ మధ్య చిరుతపులులు ఎక్కువైపోతున్నాయి. నిన్నటి రోజు కూడా చిరుతపులు ఒక పులి వచ్చిందంట. సో అందుకని టీటీడీ యాజమాన్యం అనేది మొత్తం చేంజ్ చేసింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్పెషల్. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు అడిగితే నేను ప్రతిదానికి ఆన్సర్ ఇస్తానండి. ఓం నమో వెంకటేశాయ.